మిల్ మేకర్ పులావ్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. సో దానికోసం అయితే ఫస్ట్ మనం మిల్ మేకర్ని అయితే వేడి నీళ్ళలో వేసుకొని అంటే ఒక 10 మినిట్స్ అలా ఉంచుకొని పిండి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అలానే నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మిల్ మేకర్ కూడా వేసుకోవాలి. సో ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి. సో ఇది కాస్త పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు అయితే నేను కర్డ్ కూడా వేసుకుంటున్నాను. సో తర్వాత ఇందులోకి కొంచెం లెమన్ కూడా పిండుకోండి, బాగుంటుందండి టేస్ట్. సో తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. సో కొత్తిమీర వేసుకున్న తర్వాత రైస్ వేసుకొని అయితే 1 మినిట్ వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఇందులో ఎంత రైస్ తీసుకుంటారో దానికి డబుల్ అయితే వాటర్ పోసుకోవాలి. సాల్ట్ కూడా చూసి వేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి ఇంకో 10 మినిట్స్ వరకు ఉడికించుకుంటే రైస్ అయితే రెడీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది.